హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. వ్లాగ్స్ అన్నీ ఒక 2 days అలాగా లేట్గా వస్తున్నాయి. ఎందుకంటే మొన్న నర్సాపురం వెళ్ళాం కదండి, అక్కడ నెట్ లేక ఒక రోజు అయితే వ్లాగ్ పోస్ట్ చేయలేదు. సో అందుకనేసి వ్లాగ్స్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయండి. ఇంక ఇది సండే వ్లాగ్ కదా, ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి అన్నది చూపిస్తానండి. ఈరోజు పలావ్ చేయట్లేదు, వైట్ రైస్ అయితే వండుతున్నాను. సో అందుకనేసి 2 గ్లాసులు బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి. నెక్స్ట్ అయితే ఇవ్వండి, మా హస్బెండ్ అయితే మటన్ లివర్ అయితే తీసుకుని వచ్చారండి. సో ఇప్పుడు నేను మటన్ లివర్ కూర అయితే వండుతున్నాను. ఈ కూర ఎలా వండుతాను ఏంటి అన్నది అయితే ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. అంతకుముందు ఎప్పుడో 2 సార్లు వండాను. ఫస్ట్ టైం వండి వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో కింద కామెంట్స్ని ఇప్పుడు మళ్ళీ చూసుకున్నాను అనమాట. అంటే నాతో ఎలా ఉంటుంది అంటేనండి, ఒక కూర ట్రై చేస్తానా, మళ్ళీ దాన్ని వండడం అది కొన్ని రోజులు మానేస్తాను అనుకోండి, మొత్తం పూర్తిగా ప్రాసెస్ మర్చిపోతాను అనమాట. సో అప్పుడు లాస్ట్ టైం వండింది వీడియో తీసుకున్నాను కదా, అది ఎలా వచ్చిందో చూద్దాము, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము అనేసి నేను 2 వీడియోలు పెట్టాను మటన్ లివర్ ఫ్రై కోసం. ఆ 2 వీడియోలు అయితే ఇప్పుడు యూట్యూబ్లో భవానీ పాఠశాల మటన్ లివర్ ఫ్రై అని వెతుక్కుని నా వీడియో నేనే చూసుకుంటే కింద కామెంట్స్ ఎంత వచ్చేసిందోనండి. అంత దరిద్రంగా ఎవరు వండడం చూడలేదు, ఫస్ట్ టైం చూసే మీరు దరిద్రంగా కూర వండడము అని నాకు బోల్డ్ కామెంట్స్ ఉన్నాయండి. అప్పుడు లాస్ట్ టైం ఆ వీడియో పెట్టినప్పుడు ఆ కామెంట్స్కి చూసి భయపడి కొంతమంది ఎలా వండాలి ప్రాసెస్ అని చెప్పారని సెకండ్ టైం వాళ్ళు చెప్పినట్టుగా అయితే వండాను అనమాట. అయితే ఆ ప్రాసెస్ కూడా మర్చిపోయాను. సో అది ఇప్పుడు మళ్ళీ నా వీడియో నేనే చూసుకుని ట్రై చేయబోతున్నానండి. సరే ఇప్పుడు మందే ట్రై చేయడం ఎందుకు అనేసి ఇంకొక 2-3 వీడియోలు అయితే చూశాను. సో ఇప్పుడు అది నాది 2 మిక్స్ చేసి ఫ్రై అయితే వండుతున్నానండి కూర. సో దానికోసం ఇంకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. కరివేపాకు అయితే తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొంచెం నూనె అయితే వేసుకుంటాను. నేను సెకండ్ టైం వీడియో పెట్టినప్పుడు ఉల్లిపాయ అయితే వేయలేదండి, కానీ ఈసారి యూట్యూబ్లో ఇంకొక వీడియో చూశాను, అందులో వాళ్ళు ఉల్లిపాయ అయితే వేశారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. మాకు ఎలా వచ్చినా కూడా మేము తినేస్తాంలేండి, పాడేమవ్వదు. సో నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే బిర్యానీ స్పైసెస్ కొంచెం కొంచెంగా అయితే వేసుకున్నారు వాళ్ళు, నేను అలా వేస్తున్నాను. ఇప్పుడు ఇది మసాలా సరుకుల డబ్బా. జీలకర్ర, 2-3 లవంగాలు, ఒకసారి ఫాస్ట్ ఇక్కడికి ప్రాసెస్ లైట్ వేసి సరిపోద్ది. నూనె అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. తర్వాత అనాస పువ్వు, 3 లవంగాలు, ఒకటేమో ఇది మరాఠీ మొగ్గేమో మరి పేరు తెలియదు, దాన్ని విరిచేసాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసానండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా ముందే అయితే కట్ చేసుకున్నాను కదా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను. దీంట్లోకి ఉప్పు కూడా వేసుకుని మూత అయితే పెట్టేసుకుంటానండి. మూత పెట్టుకుంటే ఆనియన్ చాలా బాగా మగ్గుతుంది. సో ఇదైతే మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టడానికి ముందు కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి, మర్చిపోయాను ఇందాక వేయడము. అంటే కాసేపు ఇది మగ్గనిద్దాం. ఇంకొండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను.
కొంచెం కొత్తిమీర. వీడియోలో వాళ్ళు పుదీనా కూడా వేసుకున్నారండి, నా దగ్గర పుదీనా లేదు. ఇంకోండి ఇప్పుడు నేను ముందుగానే వాష్ చేసుకుని పెట్టుకున్న ఈ మటన్ లివర్ పీసెస్ అయితే ఇందులో వేసుకుంటాను. ఇవి 2 times వాష్ చేశానండి. ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లివర్ ఫ్రైలో నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని ఇలా ఎగరబెట్టేసుకోవాలి. మళ్ళీ అలా అయ్యాక చూపిస్తాను. మూత పెట్టేస్తే స్టవ్ మీద రైస్ కడిగి పెట్టాను కదండి. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. కొంచెం ఉడికితే అన్నం వాష్ చేస్తాను. అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నాన్ని అయితే వాష్ చేసి బుట్టలో పెట్టేసుకున్నాను అనుకో పొడిపొడిలాడుతూ ఉంటుంది. నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్లు అడుగుతారండి, భవానీ నువ్వు అన్నం వాష్ చేసాక డైరెక్ట్గా బుట్టలో పెట్టేస్తున్నావు కదా, అలా కాకుండా స్టవ్ మీద పెడతావా అని అడుగుతున్నారు. నేను అన్నం వాష్ చేసిన తర్వాత వెంటనే తీసుకెళ్ళి బుట్టలో పెడతానండి. ఇంకా స్టవ్ మీద పెట్టి దాంట్లో ఉన్న చెమ్మాయింపు పోగొట్టడం ఇవేమి చేయను. అలా చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది మాకు. తర్వాత చాలామంది గంజిని అలాగా వంపేకు, గంజిలోనే మొత్తం న్యూట్రియన్స్ అన్నీ పోతాయి, ఇంకా మీరు గడ్డి తిన్నట్టు తెల్లన్నం తింటారని ఇలా అడుగుతారండి. ఆ గంజి మేము పెరుగులో కలుపుకుని తింటామండి. సో గంజి ఏమి వేస్ట్గా పాడవదు. సో గంజిలో ఉన్న న్యూట్రియన్స్ కూడా మాకైతే అందుతాయి. రండి, ఇందాక నేను స్టవ్ మీద అయితే కూర పెట్టాను కదా, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. లైట్ తీసుకుంటావా? ఇంకోటి మొక్కలు అయితే కలర్ చేంజ్ అయ్యాయి, కానీ దీంట్లో నుంచి ఇంకా వాటర్ అయితే ఏమీ రాలేదు, టైం పడుతుంది. ఈరోజు ఈ మటన్ లివర్ ఫ్రై ఒకటి, ప్లస్ మొన్న నేను నర్సాపురం నుంచి చేపల కూర తెచ్చుకున్నాను కదండి, ఆ రోజు ఫ్రైడే అనేసి నా కోసం ముక్కలు అయితే ఉంచుకున్నాను. నిన్న తిందాం అనుకున్నానండి, సాటర్డే మర్చిపోయాను, అసలు గుర్తుకులేదు. నిన్న ములక్కల కూర ఉండాను కదా, అదే మాకు పొద్దున్నకి సాయంత్రం సరిపోయింది అనమాట. చేపల కూర కోసం మర్చిపోయాను. ఇంక సరే ఈరోజు సండే కదా, బయట తీస్తే అందరూ ఒక ముక్క వేసుకుని తింటారు అనేసి ఈ కూరను కూడా వేడైతే చేస్తున్నానండి. యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ మటన్ ఫ్రైలోకి కొంచెం చారుకాయ అన్నారు మా వారు, ఎందుకంటే పొద్దున్నకి సాయంత్రానికి సరిపోదు కదా చారుకాయ అన్నారు. తర్వాత ఫిష్ కూర గుర్తొచ్చింది నాకు. సో ఇంక అందుకని చారు అయితే స్కిప్ చేసేసాను, ఈవినింగ్ ఏమైనా కాద్దాంలే నైట్ అనేసి. ఇంకోటి మటన్ పీసెస్ అయితే ఇలా అయినాయి. ఇప్పుడు ఇంకా నేను దీంట్లోకి ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మటన్ మసాలా, ఇది ఇంట్లో చేసుకున్న పౌడర్ అండి, దాన్ని 1 స్పూను, నెక్స్ట్ 1 స్పూను కారం అయితే వేసుకుంటున్నాను. అంతే, ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఉడకలేదు ఫ్రైయే. లాస్ట్ టైం ఉడుకులో చేసావు కదా, అలా చేయకపోయావా? అలా చేస్తే అదేం ప్రాసెస్ చల్లారంగా దరిద్రంగా ఉంది అంటున్నారు. కలుపుకోవడానికి ఏమి ఉండదు. సరే అని ఈరోజు ఈ ప్రాసెస్ అది ఉంది కదా ఫిష్ కూర, సరిపోద్ది, నైట్కి షాప్ కాసుకున్నాం. కాసేపు అయితే మూత పెట్టేస్తాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. చేపల కూర కూడా స్టవ్ మీద పెట్టాను, వేడెక్కుతుంది. ఇంకా భోజనం అయితే చేసేస్తాను. కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి, ఇదైతే కిడ్నీ. మా వారికి ఇప్పుడు ఈ కిడ్నీని ఇడ్లీలాగా తిని టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెప్పాను అంటున్నానండి. శ్రీవారి తీసుకో, కాలుతుందా మన ఉప్పు మసాలా అన్నీ సరిపోయినాయా? మెయిన్ ఉప్పు చెప్పండి. తినేని ఇంకో ముక్క ఇద్దాం. ఉప్పు సరిపోయిందంటవా? ఉప్పు సరిపోయిందా? నీ పెట్టినమా? ఇది కూర్చున్నాడా?
అవునా సరే కట్టే చిన్న తనకి కూర అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మేమైతే ఇంకా భోజనాలు అయితే చేసేసాము. భోజనం అయిపోయిన తర్వాత నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. నేను మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అసలు గిన్నెలే క్లీన్ చేయలేదు. సో చాలా ఎక్కువ గిన్నెలు అయితే అయిపోయినాయి అనమాట. సో త్వరగా గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేస్తున్నాను. మా వారిని వీడియో తీయమన్నాను. మా వారి మీద భలే కోపం వస్తూ ఉంటుందండి నాకు. వీడియో తీయండి అన్నాను అనుకో, ఇంకా స్టాండ్ అనమాట, ఇంకా అలా అక్కడ స్టాండ్ లాగా నుంచుండిపోతారు, అటు కదలరు ఇటు కదలరు. నాకేమో ఇప్పుడు నేను ట్రైపాడ్ పెట్టుకున్నా నాకు అది అక్కడే నుంచుని ఉంటుంది కదా. నువ్వు ఎలాగో మనిషివే కదా, కొంచెం కదిలి అటు ఇటు తీయండి, వీడియో డిఫరెంట్ యాంగిల్స్లో తీయండి, మంచిగా తీయండి అని ఎన్నిసార్లు చెప్పినా కట్టేనా, ఇంకెంత వీడియో తీయాలి, కట్టేనా అంటూ ఉంటారన్నమాట. అది కావాలని నన్ను ఏడిపించడానికి మరీ అంటూ ఉంటారండి. నాకేం కోపం వచ్చేస్తూ ఉంటుంది మా ఆయన మీద. ఇంకే నేను తిట్టుకున్నాను అనుకో, మా ఆయన నవ్వుకుంటూ ఉంటారన్నమాట. సో చెప్తున్నాను, ఇలా ఈ పక్కకు వచ్చి తీయండి, ఈ పక్కకు వచ్చి తీయండి, చేతులు గిన్నె కనిపించేలా తీయండి అని ఇలా చెప్తున్నాను అనమాట మా ఆయనకి. మా ఆయనేమో కట్టేస్తాను, ఇంకెందుకు చాలు కదా కట్టేస్తానని ఇలాగ కామెడీగా మాట్లాడుతున్నారనమాట. ఇంకే నేను గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఈరోజు సాటర్డే సండే మా పిల్లలకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కదా. సో ఈరోజు సండే పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళాలి. సో వాళ్ళైతే నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే ఉందంటండి వాళ్ళకి, అంటే యాన్యువల్ డేకే సంవత్సరానికి ఒక్క ప్రోగ్రామే ఇప్పిస్తున్నారండి టీచరు. నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా అయితే ఇప్పటికి చాలామంది పిల్లలు బయట ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి టీచర్ డ్యాన్సెస్ వేయిస్తారు కదా. కానీ మా షాను వాళ్ళ డ్యాన్స్ దాంట్లో ఏంటంటే ఓన్లీ యాన్యువల్ డేకి మాత్రమే వేయిస్తున్నారు. బయట ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వీళ్ళనేమి తీసుకుని వెళ్ళట్లేదు. అది ఎందుకు అన్నది నాకు రీజన్ అయితే తెలీదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో దానికోసం ఇప్పటి నుంచే వీళ్ళకి ఒక మంచి సాంగ్కి అయితే డ్యాన్స్ నేర్పిస్తున్నారనమాట. సో అందుకనేసి ఎవరు మానకుండా కంపల్సరీ రావాలి అనేసి టీచర్ అయితే మెసేజ్ పెట్టారు. ఇంకా పిల్లలిద్దరూ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి. నేనేమో వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయిపోయినాయి, వాటిని అయితే తీగల మీద ఆరేద్దాము అనేసి ఆ బట్టలన్నీ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను మధ్యలో ఒక రోజు వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. సండే వ్లాగ్ షూట్ చేశాను, మళ్ళీ మండే వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఎందుకంటే పిల్లలిద్దరికీ సెలవులు కదండి, ఇంటికాడే ఉంటున్నారు. నాకు ప్రాపర్గా టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో అందుకనేసే మండే నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. సో మండే వ్లాగ్లో చిన్న వీడియో క్లిప్స్ కూడా ఈ సండే వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసేసాను. అండ్ మండే అయితే అసలు ఎంత పని చేశానో నాకే తెలియదు. పని చేసి కాళ్ళు నొప్పులైతే వచ్చేసాయి అనమాట. మెయిన్ ఏంటంటే ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, ఆ బట్టల్లో నేను మిషన్లో వేయాల్సినవి వేసాను అనమాట. హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలన్నీ పక్కన పెట్టేశాను. నా సారీ, పిల్లల డ్యాన్స్ యూనిఫామ్స్ వైట్ కలర్వి ఇవన్నీ పక్కన పెట్టాను. వాటిని నేను చేత్తో ఉతుకుని గంజి అయితే పెడతాను అనమాట. సో అందుకనేసి అవన్నీ చేత్తో ఉతకడం స్టార్ట్ చేశాను. మళ్ళీ పిల్లలకి ఏప్రిల్ 1 నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరికి స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ బ్యాగ్ కావాలి కదా. సో ఆ బ్యాగ్ని నీట్గా అయితే ఉతికేసాను. క్యారేజ్ బాక్సెస్ని కూడా నీట్గా అయితే బుట్టలు ఉంటాయి కదండి, దాన్ని కూడా నీట్గా ఉతికాను. అవన్నీ ఉతికే టైం సరికి ఎంత టైం అయిపోయిందోని చాలా టైము దానికే స్పెండ్ అయితే చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత ఇల్లంతా ఇంకా పిల్లలు ఉండడము ఎలా పడితే అలా ఉంటుంది, వాటన్నిటిని నీట్గా సర్దుకుని తుడుచుకుంటూ వచ్చేసరికి టైము ఆ ఇల్లు తుడవడానికి, ఆ గిన్నెలు తోమడానికి, బట్టలు చేత్తో ఉతకడానికి వాటికే సరిపోయిందండి మండే అంతా. ఇంకా నైట్కి కాళ్ళు విపరీతమైన నొప్పులు చేసేసి ఫీవర్ వచ్చేసినట్టుగా ఒళ్ళు పులిసిపోయినట్టుగా అయిపోయిందనమాట. ఈ కాళ్ళు నొప్పులకి ఏమో ఎక్సర్సైజులు రెగ్యులర్గా చేయాలి, నేనేమో అసలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. అందుకే నాకు ఒక రోజు నొప్పి తగ్గిపోతుంది అన్నట్టుగా ఉంటుంది, ఒక రోజేమో నొప్పి ఏమో ఎక్కువైపోతుంది అన్నట్టుగా వస్తుందన్నమాట. సో ఇంక ఇదిగోండి బట్టలన్నీ అయితే ఉతికేసి ఆరేసేసాను. ఎక్కువగా బట్టలు నేను ఇటువైపు ఆరేస్తున్నానండి, ఎందుకంటే అటుపక్క బాల్కనీలో మాకు ఎండ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకని ఈ బాల్కనీలో వేస్తున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే మేము ఈ బాల్కనీలోనే ఈ హాల్లో పడుకుంటాం కదా. సో ఈ బాల్కనీలో బట్టలు వేసుకున్నాం అనుకోండి, మనకి చల్లదనం బాగా వస్తుంది. కింద పడుకుంటాం కదా మేము ఇక్కడ, సో హాలు చల్లగా అవుతుంది అనేసి ఇటువైపు అయితే బట్టలు వేస్తూ ఉంటాను అనమాట. ఇంకొండి మా షాను మను నేర్చుకున్న డ్యాన్స్ స్టెప్లు అయితే ఇవేనంట. సో అవైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు, అక్కడ చెయ్యాలి కదా. సో ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు.
తర్వాత పిల్లలకి సమ్మర్లో నేర్చుకోవడానికి ఏమన్నా మీకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, హాబీస్ ఆప్షన్స్ చెప్పండి అని అడుగుతున్నారండి. నాకు అవన్నీ తెలీదు. నేను మా పిల్లలకి 2 ఇయర్స్గా డ్యాన్స్ నేర్పిస్తున్నాను. అది నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్, ప్రతి వీకెండ్ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది జాయిన్ అయ్యి. అలాగే మండే టు ఫ్రైడే ఏమో కరాటే క్లాస్కి అయితే వెళ్తారనమాట. సో మండే టు ఫ్రైడే కరాటే, సాటర్డే సండే డ్యాన్స్ క్లాసు. సో వీక్ మొత్తాన్ని వాళ్ళకి ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా ఎంగేజ్ చేశాను. ఇంకా వీక్లో 3 డేస్, ఒకరోజు అబాకస్ ఉంటుంది, ఒక రోజు రూబిక్ క్యూబ్ ఉంటుంది, ఒక రోజు ఏమో మ్యాథ్స్ క్లాస్ కానీ తెలుగు కానీ చెప్తారు టీచరు. అంతే, ఆ క్లాసెస్ అయితే ఉంటాయి. మిగతా 3 రోజులేమో ఏదో ఒకటి హోంవర్క్స్ అవి చేపిస్తూ చదివిస్తూ ఉంటానన్నమాట. ఇలా అయితే వాళ్ళతో నాకు టైం అయితే గడిచిపోతుందండి. పిల్లలిద్దరిని డ్యాన్స్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను చారు అయితే కాస్తున్నాను. మార్నింగ్ చేసిన మటన్ ఫ్రై ఉంది, సో ఇంకా చారు అయితే కాస్తున్నాను అనమాట. చారు కోసం ముందుగానే చింతపండు నేను నానబెట్టుకుని వెళ్ళానండి. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే వేసుకున్నానండి. ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చారు మరిగిపోయిన తర్వాత దీనికి చక్కగా తాలింపు అయితే వేసేసానండి. చాలా టేస్టీగా వచ్చింది చారు అయితే మాత్రము. ఇంకా ఇది మండే అండి. పిల్లలిద్దరికీ ఈరోజు రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరిగిందనమాట. సో మా షానుమను క్లాస్ అయితే వింటున్నారు. స్క్రీన్ పైన టీచర్ నెంబర్ అయితే పెడుతున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్ని కాంటాక్ట్ అవ్వండి. రూబిక్ క్యూబ్, అబాకస్ క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్, తెలుగు క్లాసెస్ అయితే ఈ టీచర్ చెప్తారండి. చాలా ఓపిక్గా భలే చెప్తారు. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటికే ఈ టీచర్ దగ్గర రూబిక్ క్యూబ్కి, మ్యాథ్స్కి, అబాకస్కి అయితే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశాము అనేసి నాకు కామెంట్స్లో చెప్తూ ఉంటారు. ఇంకా పిల్లలు ఈ క్లాస్ అయితే అయిపోయింది. నేను చెప్పాను కదా ఇది మండే వీడియో క్లిప్ అనేసి. సో మండే నేను చాలా బట్టలు అయితే చేతితో ఉతికానని చెప్పాను కదండి. వాటన్నిటిని అయితే ఉతికేసి ఇక్కడ ఈ పిల్లల క్లాస్ జరుగుతూ ఉంటే ఇక్కడ తీగల మీద అయితే ఆరేసాను. వీటికి గంజి, నీరు మందు కూడా పెట్టానండి. మొత్తం ఇవన్నీ చేతితో ఉతుక్కున్న బట్టలే. ఈరోజు ఇంకా మిషన్ అయితే వేయలేదనమాట. నా చీర కూడా నేను మొన్న ఫ్రైడే కట్టుకున్నాను కదండి, దాన్ని కూడా చేతితోనే ఉతుక్కున్నాను. నేను చేతితో ఉతకాల్సినవన్నీ పక్కన పెట్టుకుంటానండి. ఒకేసారి ఎక్కువ బట్టలు అయ్యాక అన్నీ కలిపి ఉతుకుతానమాట. ఇంకా వీటిని ఉతికేసి బాత్రూలన్నీ నీట్గా కడిగేసి అప్పుడు స్నానం అయితే చేసేసరికి రిలాక్స్డ్గా అనిపించింది. కానీ కాలు మాత్రం విపరీతమైన బరువు ఎక్కిపోయిందండి. పిల్లల స్కూల్ బ్యాగ్స్, బుట్టలు కూడా ఉతికేసాను. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.